సిబిఐ కోర్టులో జగన్ విచారణ ముగిసింది. దాదాపు అరగంట పాటు ఆయన ఉన్నారు. ఇప్పుడు కోర్టు నుంచి లోటస్ పాండ్ నివాసానికి జగన్ బయలుదేరారు. ఆ రోడ్డుపై దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. అరగంట పాటు కోర్టులోనే ఉన్నారు జగన్. ఆ తర్వాత విచారణ ముగిసిన తర్వాత బయలుదేరారు. 11:40 కోర్టులో హాజరయ్యారు. 12:15 విచారణ ముగిసి ఆయన వెంటనే బయటకు వచ్చారు. కోర్టు ఆదేశాలతోనే ఇవాళ విచారణకి హాజరయ్యారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటనలో జగన్ బెయిల్ షరతులను ఉల్లంఘించారని సిబిఐ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఆ పిటిషన్ పై విచారణ సందర్భంగానే వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది కోర్టు ఆదేశాలతోనే ఇవాళ విచారణకు జగన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. జగన్ తప్పితే మిగతా లీడర్స్ ఎవరిని కూడా కోర్టు లోపలికి అనుమతించలేదు పోలీసులు. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు దీనిపై మరింత సమాచారం అందించడానికి. విజయ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బయలుదేరి లోటస్ పాండ్కి వెళ్ళిపోయారు. ఆ లోటస్ పాండ్కి వెళ్తున్నారు. దాదాపు మనకు 20 minutesలో లోటస్ పాండ్కి చేరుకుంటారు. అయితే ఈరోజు ఆయన రాక సందర్భంగా జరిగినటువంటి దాదాపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున అటు ఎక్కడైతే బెగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, అక్కడి నుంచి బై రోడ్ ద్వారా ఆయన ఇక్కడికి నంపల్లి కోర్టుకు వచ్చారు. అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. క్యాడర్ చాలా పెద్ద ఎత్తున హైదరాబాద్లో చాలా వరకు కూడా వైసీపీ అభిమానులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా జగన్ని చూసేందుకు వచ్చారు. అక్కడ కూడా దారి పొడుగునా కూడా చాలా సేపటి వరకు కూడా నంపల్లి కోర్టు పరిసర ప్రాంతాలకు వచ్చినప్పటి నుంచి కోర్టు దగ్గరికి రావడానికి కూడా చాలా సమయం పట్టింది. చాలామంది కాన్వాయ్కి అడ్డుగా వచ్చి చాలా పెద్ద ఎత్తున అభివాదం చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కోర్టు ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చింది కూడా గతంలో ఫారిన్ ట్రిప్కి సంబంధించి ఆయన ఏదైతే యూరోప్కి వెళ్ళారో ఆ సందర్భంగా ఆ పిటిషన్ తాను వేరే విదేశాలకు వెళ్ళేందుకు అనుమతి అడగడం, దానిపైన విదేశాలకు వెళ్ళొచ్చిన తర్వాత కోర్టు విచారణకు ఒకసారి హాజరై ఆ పిటిషన్ని ఈరోజు కోర్టు ముగించింది. సో ఫర్దర్గా కేసు విచారణ సందర్భంగా మరొకసారి ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేసు విచారణ భాగంగా ఒకవేళ ఆ నిందితులందరూ కూడా కోర్టుకు హాజరవ్వాల్సి వస్తే మళ్ళీ తిరిగి ఆయనకి నోటీసులు ఇస్తారు. కోర్టు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికైతే యాజ్ ఆఫ్ నౌ యూరోప్ ట్రిప్ కోసం ఏదైతే ఆయన వేసిన పిటిషన్ అయితే ఈరోజుతో క్లోజ్ అయిపోయింది. సో ఆ పిటిషన్ కోర్టు క్లోజ్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడి నుంచి విచారణ అనంతరం పిటిషన్ క్లోజ్ అయిన అనంతరం జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కి బయలుదేరి వెళ్ళారు. అక్కడ కొద్దిసేపు ఉండి హైదరాబాద్కు సంబంధించి చాలామంది నేతలు వచ్చారు. మాజీ మంత్రులు పేర్నాతో పాటుగా ఆదిమూలపు సురేష్తో పాటు చాలామంది మాజీ మంత్రులంతా కూడా వైసీపీ మాజీ మంత్రులంతా కూడా జగన్ కలిసేందుకు ఇక్కడికి వచ్చారు. సో అందరూ కూడా తిరిగి లోటస్ పాండ్కి వెళ్తున్నారు కాబట్టి ప్రస్తుతం లోటస్ పాండ్కి జగన్ చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా లోటస్ పాండ్లోనే జగన్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కోర్టు విచారణ 20 నిమిషాల్లో ముగిసింది. ముందు నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన వచ్చినటువంటి ప్రొసీజర్ అంతా కూడా గతంలో అతను విదేశాలకు యూరోప్ ట్రిప్ వెళ్ళేందుకు కోర్టు నుంచి పర్మిషన్ పొందడం, దాని తర్వాత ఆ యూరోప్ ట్రిప్ అయిన తర్వాత ఫారిన్ ట్రిప్ అయిన తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్లో భాగంగా ఎందుకంటే కేసు విచారణలో నిందితుడిగా ఉన్న వ్యక్తి విదేశాలకు వెళ్తే మళ్ళీ తిరిగి కోర్టుకు రావాల్సి ఉంటుంది. ఎవిడెన్స్ ట్యాంపర్ అంశం కావచ్చు, లేకపోతే నిందితుడితో మాట్లాడే అంశం అనేక లీగల్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి సో వాటిలో భాగంగానే కోర్టు ఈ పిటిషన్ అయితే క్లోజ్ చేసింది. సో జగన్ అయితే ఈరోజు ఆయన వేసిన పిటిషన్ క్లోజ్ అయిపోయింది. ఫర్దర్గా మళ్ళీ విచారణ సందర్భంలో విచారణకి జగన్మోహన్ రెడ్డి పిలుస్తారా లేదా, ఒకవేళ పిలిస్తే మళ్ళీ అడ్వకేట్ ప్రజెన్స్ని ఆయన కోరుతారా, ఇవన్నీ కూడా చూడాల్సి ఉంది. ఓవరాల్గా అయితే జగన్మోహన్ రెడ్డి విచారణ అయితే ముగిసింది. దాదాపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు, అనేక మంది వైసీపీ నేతల అడ్డగింపులు, ఆల్మోస్ట్ ఆల్ క్యాడర్ అంతా కూడా చాలా పెద్ద ఎత్తున కదిలి రావడంతో చాలాసేపటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి లోపలికి రావడం చాలా లేట్ అయింది. ఆ తర్వాత కోర్టులో వెళ్ళిన తర్వాత 20 నిమిషాలు ప్రొసీడింగ్ అయిపోయిన తర్వాత జగన్ బయటకు వచ్చాడు. భారీ బందోబస్తు, భారీ కాన్వాయ్ మధ్యలో జగన్ లోటస్ పాండ్ బయలుదేరి వెళ్ళిపోయాడు. రైట్ విజయ్, నాంపల్లి సిబిఐ కోర్టులో విచారణ ముగిసిన తర్వాత జగన్ లోటస్ పాండ్ లో తన నివాసానికి బయలుదేరారు. దారి పొడవు